తెలంగాణ కోరుకునేది తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అని వీటన్నిటి కోసం కష్టపడ్డారు. అలాగే బంగారు తెలంగాణ కావాలని ఇంజనీర్లు కూడా ఎంతో కష్టపడ్డారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు వేదనకు గురి చేస్తున్నట్టు, వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు? అవునమ్మా, నిజమే. ఇది టార్గెటెడ్ వేధింపులు. అంటే ఎవరెవరైతే దానికోసం అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడి ప్రపంచ రికార్డు 3 years లోపలనే ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది, కొండపోచమ్మ సాగర్ కానీ, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, ఎన్ని ఎన్ని వేధింపులకు ఆ రోజుల్లో ప్రజలతో కలిసి ధర్నాలు చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తుపాకులు ప్రజలపైకి ఎక్కుపెట్టి అక్కడ క్యాంపులు పెట్టి నిర్వాసితులకు లేనిపోని భ్రమలు కల్పించి ప్రభుత్వానికి అడ్డు తగిలి ఎంత చేసినా కూడా ఇంజనీర్ల కృషి వల్ల రైతులను కన్విన్స్ చేసుకొని హరీష్ రావు గారు అక్కడే ఎక్కువ టైం గడిపి మొత్తానికి ఏంటంటే ఈ రికార్డ్ టైంలో కంప్లీట్ చేశారు. ప్రపంచంలో 3 షిఫ్టులలో ప్రభుత్వ అధికారులు పనిచేసిన సంఘటనలు మనకి ఎక్కడ కనబడవు. అంటే అది చాలా అరుదైన అంశం. అది ఒక ఫ్యాక్టరీలో 3 షిఫ్ట్లు పనిచేస్తారు, కానీ ఇంజనీర్లు 3 షిఫ్ట్లలో పనిచేసి 3 ఏళ్లలో, ఎందుకంటే ఒకవేళ కనుక 3 ఏళ్లలో కంప్లీట్ కాకపోతే 2 లక్షల కోట్లు దాటేది అది. సో తక్కువ మన ప్రభుత్వానికి ఎంతో డబ్బును ఆదా చేసిన ఇంజనీర్లను ఇవాళ మీరు కరప్టెడ్ అని చెప్పి ఏ ఆధారాలు లేకుండా ఇప్పుడు ఎట్లా వాళ్ళను దోషులుగా చిత్రిస్తున్నారంటే, వాళ్ళ చుట్టాలలో ఎవరికి ఆస్తులు ఉన్నా కూడా బినామీలు వాళ్ళని చెప్పి 200 కోట్లు 300 కోట్లను చూపెడతా ఉన్నారు. అసలు తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లకు అసలు కరప్షన్ అనేది తెలియదమ్మా. నేను ఎంతో మంది సీఈలను చూసా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళు 2 వీలర్ల మీద పోతుంటారు. ఒక కారు కూడా కొనుక్కో, రిటైర్డ్ అయిన నాటికి చీఫ్ ఇంజనీర్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన వ్యక్తి ఒక కారు కూడా కొనే స్తోమత ఉండదు, ఒక సొంత బిల్డింగ్ కూడా ఉండదు. అవసరం లేదు. అయితే ఇప్పుడు కూడా బట్టగాల్చి మీదేస్తున్నారమ్మా. హరిరామ్ గారిని కానీ, నూనె శ్రీధర్ కానీ, ఈ రోజు అరెస్ట్ చేసిన మురళీధర్ గారు ఈఎన్సీ, ఆయన పాపం 80 ఏళ్ళ వయసు, రిటైర్డ్ అయిన తర్వాత ఆయనను రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారు ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మీకు అనుభవం ఉంది ఉండండి అని చెప్పి ఆయనను కంటిన్యూ చేశారు. ఆయనకున్న అపారమైన అనుభవాన్ని, ఆయన చాలా బెస్ట్ ఆఫీసర్గా అవార్డు తీసుకుని, ఆయన మంచి ఆఫీసరు, ఇవాళ ఆయన మీద కూడా వేధింపులకు గురి చేశారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చే నాటికే రిటైర్ అయ్యారు. కిరణ్ కుమారే ఫస్ట్ ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆయన పనితనాన్ని చూసి. తర్వాత కేసీఆర్ గారు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం, అనుభవజ్ఞులు ఉండాలని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇలా వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఇప్పుడు ఆస్తులు కనుక దొరికినా, డబ్బులు దొరికినా మీడియా ముందు ప్రదర్శించాలి కదా. ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటారు. బినామీలకు ఉన్న ఆస్తులను కూడా వీళ్ళ ఆస్తులు అని చెప్పి బినామీలు అంటారు. వాళ్ళని చుట్టాలందరూ బినామీలే వాళ్ళకు. ఇప్పుడు మురళీధర్ గారిది వెల్మ కమ్యూనిటీ, వెల్మలో రిచ్ పీపుల్ ఉంటారు. నూనె శ్రీధర్ది కూడా మున్నూరు కాపు కమ్యూనిటీ, రిచ్ పీపుల్ ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు. అందరినీ బినామీలు అని చెప్పి బ్లేమ్ చేసి అరెస్ట్ చేయడము. రెండవది అంతకంటే దారుణం ఏందమ్మా, 85 మంది ఇంజనీర్లకు 1 year నుంచి సాలరీస్ లేవు. అది కక్షపూరిత కదా. అదే 1 year నుంచి అందులో మనం నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానిలో కొంతమంది ఇంజనీర్లు రిక్రూట్ అయినలు, రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడేమో హంగామా చేశాడు, నేను వీళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నా అని చెప్పి పెద్ద హంగామా చేసి రవీంద్ర భారతి, లాల్ బహదూర్ స్టేడియం లాంటి కాడ వాళ్ళకు జాబ్ ఆర్డర్స్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ రోజు వరకు కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఎన్ని కళలతో ఉంటారమ్మా. మొదటి నెల జీతం మా గురువు గారికి ఇవ్వాలనుకుంటారు, నా వైఫ్కి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొనాలనుకుంటారు. ఇవాళ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు సాలరీస్ లేవు. తర్వాత కొంతమంది ఈఎన్సీ దాకా కూడా, సిఈలు కొంతమంది, ఎస్సీలు కొంతమంది, వీళ్ళకు నిషేధించిన సమయంలో ట్రాన్స్ఫర్ చేశారని, అంటే ట్రాన్స్ఫర్స్ నిషేధం ఉన్న సమయంలో చేశారని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆపింది. వాస్తవంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నిషేధం అనేది ఉండదు, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్, ఏ టైంలో ఎవరినైనా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అక్కడ నిషేధం అనేది మిగతా జాబ్లకు ఉంటుంది కానీ ఇరిగేషన్లో ఉండదు. ఇవన్నీ కూడా కక్ష సాధింపుతోని ఏదో ఒక కొర్రి పెట్టి 1 year నుంచి 85 మంది ఇంజనీర్లకు, అందులో ఏఈల నుంచి మొదలుపెట్టి ఈఎన్సీల దాకా ఉన్నారు. సో ఇవన్నీ కూడా వేధింపులు అవుతాయమ్మా. చాలా మందికి అసలు రిటైర్ అయిన వాళ్ళకి సెటిల్మెంట్ చేయట్లేదు, పెన్షన్ సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇంకోటి ఏసీబీ దాడులు. అంటే ఏ ఇంజనీర్ అయినా ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలనుకున్న వాళ్ళు ఇవాళ నిరుత్సాహపడే విధంగా, ఆ ఉద్యమ స్ఫూర్తినే దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇట్లా ఉంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇది జరుగుతుందమ్మా. వేధింపులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. రెండవది అనిల్ కుమార్ గారు, ఈఎన్సీ గారు, ఆయనను పీసీ కోచ్ కమిటీ పిలిచి అడిగింది, మీరు గ్రౌటింగ్
పరీక్షను మీరు చేశారు, అది చేయడం కరెక్టేనా అంటే అది చేయకపోతే మేడిగడ్డ మిగతా పియర్స్ కూడా కొట్టుకుపోయేది, అవి నేను చేయడం వల్లనే అవి మిగిలినాయి అని చెప్పాడు. తర్వాత ఇంజనీరింగ్ శాఖ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఎస్ఏకి పంపిస్తున్నది. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, ఈ గ్రౌటింగ్ చేయడం వల్లనే మేడిగడ్డ మిగిలింది, లేకుంటే మిగతా పియర్స్ కూడా కొట్టుకపోయేది అని. ఆయన అంత మంచి పని చేస్తే ఆయనను ఈఎన్సీ నుంచి తప్పించి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సరెండర్ చేశారు గవర్నమెంట్కి. రెండవది పీసీ కోర్స్ కమిటీ ముందటి పిలిచి వేధింపులకు గురి చేశారు. అంటే మేడిగడ్డ బ్యారేజ్ని పరిరక్షించాలనుకున్న ఈఎన్సీని ఈ రకంగా వేధింపులకు గురి చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇటువంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. మీ ద్వారా ప్రజలకు తెలవాలి, మా మంచి పని చేసిన వాళ్ళకు కూడా ఈ రకమైన పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళ అవినీతి పరులనే ముద్ర వాళ్ళ మీద వేస్తున్నారనేది తెలియాలమ్మా.